నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయిపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జనగామ డీసీసీ అధ్యక్షులు శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు వారి స్వగ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది। మరియు మహిళా భవనం కోసం వారి స్వంత స్థలమైన వారి తాతగారు తల్లిదండ్రులు నివసించిన ఇంటి జాగాను మహిళా భవనానికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది। ఈ విషయంపై ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ నా సొంత గ్రామమైన నరసాయిపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నరసాయిపల్లి గ్రామ ముద్దుబిడ్డ అయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। మరియు మా డిఎన్ఎస్ న్యూస్ తెలుగు ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ముస్త్యాల దామోదర్, పోతుగంటి శ్రీనివాస్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। ఉన్నప్పుడు దాదాపు 14 ఎకరాల భూమి కొని డొనేట్ చేసిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు గవర్నమెంట్లో ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల కొరకు 4 ఎకరాల భూమి నేను కొని దానం చేయడం జరిగింది। అక్కడ బిల్డింగ్లు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఐటీడీ నుంచి నిధులు తీసుకొచ్చి బిల్డింగ్ మొత్తం నిర్మాణం చేస్తే ఈరోజు 1000 మంది బాలికలు చదువుతున్నారు, ఎస్టీ బాలికలు। అదేవిధంగా జూనియర్ కాలేజీ నర్మెట్లో స్థలం లేక నిధులు లేక ఉంటే నేను 3 ఎకరాల స్థలం కొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి డొనేట్ చేసి నిధులు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని సెక్రటరియట్ నుంచి నాకున్న పరిచయాలతో దానికి నిధులు కూడా మంజూరు చేయించి జూనియర్ కాలేజీ బిల్డింగ్ కూడా కట్టేయడం జరిగింది। దీనివల్ల నర్మేట, తరిగొప్పలో ఉన్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకోవడం కొరకు మంచి అవకాశం లభించింది। అక్కడ బిల్డింగ్ ఉంది, పిల్లలు చదువుతున్నారు। అదేవిధంగా మన చేర్యాల మండలంలో పెద్దరాజపేట, పోతిరెడ్డిపల్లి మండలంలో, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు। ఈ 2 గ్రామాలలో రెడ్డిస్, ఫార్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళంతా తక్కువ, ఎక్కువ మంది బీదవాళ్ళే ఉన్నారు। ఇప్పుడు వాళ్ళకు చదువుకు అక్కడ 5వ తరగతి, ఇక్కడ 5వ తరగతి ఉన్నది। హై స్కూల్కి పోవాలంటే చాలా దూరం పోవాల్సి వస్తుంది, వాళ్ళకు పిల్లలు నడిచిపోవాలంటే ఇబ్బంది ఉంది। ఈ రోజుల్లో 3-4 కిలోమీటర్ల రోజు పోయి రావాలి అంటే అప్ అండ్ డౌన్ 8 కిలోమీటర్లు అవుతుంది, చాలా కష్టమని నేను ఎమ్మెల్యేగా ఒక మోడల్ హై స్కూల్ మంజూరు చేయించి 2 ఎకరాల స్థలం నేనే కొని గిఫ్ట్ చేయడం జరిగింది। ఈ రకంగా దాదాపు 9-10 ఎకరాలు ఎడ్యుకేషన్ల కొరకు, బీద పిల్లల కొరకు నేను కొని డొనేట్ చేసి బిల్డింగ్ నిర్మాణం చేయించిన। అదేవిధంగా నేను పుట్టిన ఈ నా ఊర్లో ఇక్కడ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు హై స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయించిన, 50 లక్షలతో మంజూరు చేపిస్తే ఈ గ్రామస్తులే కాంట్రాక్ట్ పట్టుకొని దాదాపు సగం నిధులు కూడా ఖర్చు పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోయారు। ఈ ఊర్లోనే పెద్ద మంది అని చెప్పుకుంటారు, ఆ పెద్ద మందుల పిల్లలు మేము ఇంకా పెద్ద మందిలో చెప్పుకొని సిగ్గుశరం లేకుండా తిరుగుతూ ఉంటారు। వాళ్ళు క్యాన్సిల్ అయిపోతే అట్లే పాడుపడ్డ స్కూల్గా ఉంటే కొన్ని ఏదో రిపేర్ చేసి నడిపించాను। మళ్ళీ ఇప్పుడు నేను ఇన్ఛార్జ్గా, నాకు జనగామ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించగానే నాకు వచ్చిన SDFకి వెళ్ళి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, దాంట్లో నేను 55 లక్షల రూపాయలు ఈ స్కూల్ నిర్మాణం కొరకు నర్సాపల్లిలో పెట్టిన హై స్కూల్ ఈరోజు ఒక మోడల్ హై స్కూల్ తయారై ఉన్నది। ఇక్కడ పిల్లలు కూడా స్ట్రెంత్ కూడా పెరిగింది। ఎందుకంటే అదేవిధంగా సీసీ రోడ్లు, ఈ నర్సాపల్లి గ్రామానికి సీసీ రోడ్లు కూడా దాదాపు 1 కోటి రూపాయల పైన ఇవ్వడం జరిగింది। దాదాపు ఇండ్లు కూడా దాదాపు 31 కోటిన్నర విలువైన ఇండ్లు ఇవ్వడం జరిగింది। ఈ ఒక 2 సంవత్సరాల లోపలనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇన్ఛార్జిగా నేను ఈ గ్రామానికి 3 నుంచి 4 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది। గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొరకు కూడా మంజూరు చేయడం జరిగింది, మహిళా బిల్డింగ్ కొరకు కూడా మంజూరు చేయడం జరిగింది। ఎందుకంటే గవర్నమెంట్, ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయినా భూమి ఇవ్వదు, కమిటీలు కట్టుకుందంటే భూమి ఇవ్వదు, స్కూల్ కట్టుకుందంటే భూమి ఇవ్వదు, అదేవిధంగా ఏ నిర్మాణాలు చేపట్టినా భూమి ఇవ్వదు, కానీ నిర్మాణానికి ఖర్చిస్తూ అంటారు। కాబట్టి భూమి ఇస్తే పనులు అవుతాయి, భూమి ఇవ్వకుంటే ఎక్కడెక్కడ అయిపోతాయి। అందుకొరకు నా నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అదేవిధంగా ఎక్కడ ఏ స్థలం అవసరం ఉన్నా నేను కొని ఇవ్వడం జరిగింది। ఈరోజు మాత్రం నేను ఇచ్చిన ఈ స్థలం నా తాత, నాన్నమ్మ ఆస్తి, వాళ్ళు ఈ ఇంట్లో సంసారం చేసిండ్రు, ఈ ఇంట్లో మేము పెరిగినాం, పెద్దగైనాం, మా కుటుంబం మొత్తం కూడా। అందుకనే మా కుటుంబాన్ని ఎప్పటికి కూడా జ్ఞాపకం చేయడం కొరకు ఈ మహిళా బిల్డింగ్ భవనం కొరకు ఈ గ్రామ మహిళలకు, అన్ని కులాల వాళ్ళకి చెందిన వాళ్ళు కాబట్టి, ఈ మహిళలంటే ఏ ఒక్క కులము కాదు, ఉన్న కులాలు అందరూ, అన్ని కులాల వాళ్ళు ఈ గ్రామంలో ఉండేవాళ్ళు, వాళ్ళ కొరకు నేను ఈరోజు మా తాత, నాన్నమ్మ పేరు మీద దానం చేయడం జరిగింది। బిల్డింగ్ కూడా కట్టిస్తాం, వాళ్ళు మంచిగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ అనుభవించాలని చెప్పి కోరుతున్నాను। మా గ్రామం నరసాయిపల్లి, నా పేరు శ్రావంతి, నేను సీఏను। ఈ గ్రామంలో 50 మహిళా సంఘాలు ఉన్నాయి। ఈ మహిళా సంఘాల తరఫున ప్రతాప్ రెడ్డి గారు వారి సొంత స్థలాన్ని
వారి చిన్నప్పటి నుండి పెరిగిన స్థలాన్ని మాకు మహిళా సంఘాలకు 140 గజాల జాగా డొనేట్ చేయడం జరిగింది. అందుకు వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ఈరోజు మహిళా సంఘం ద్వారా మేము మహిళలందరం కలిసి సాధించాము. కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆయన పుట్టిన జాగా ఆయన పుట్టిన జాగాలో వాళ్ళ ఇల్లు జాగా సొంతం నాకు వాళ్ళ తాత పేరు మీద ఇచ్చిండు. మేము మహిళలందరం కలిసి సాధించుకున్నామని చాలా సంతోషంగా ఉంది. ప్రతాపరెడ్డి సార్ గారికి మా మహిళా సంఘాలందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం.